ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్టలో అద్భుతమైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఇది ఆ ప్రాంతంలోనే అతిపెద్ద ప్రాచీన రామాలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం ఒంటుడు మరియు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఒకప్పుడు అడవిలో సంచరిస్తూ అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముని కలుసుకున్నారు. ఆయన దివ్య దర్శనం వల్ల వారి హృదయాలు మారిపోయాయి. భక్తితో రామునికి ఆలయం కట్టాలని సంకల్పించారు. వారు ఒకే రోజులో 32 స్తంభాలతో గొప్ప ఆలయాన్ని నిర్మించారు. పని పూర్తయ్యాక తమ శరీరాలను విడిచిపెట్టి రాముని ఆలయం వద్ద రాతి ప్రతిమలుగా మారారు. అందుకే ఈ ప్రదేశాన్ని ఒంటిమిట్ట అని పిలుస్తారు. అరణ్యవాసంలో సీతమ్మకు దాహం వేసినప్పుడు రాముడు బాణంతో నేలను గుచ్చగా 2 పవిత్ర తీర్థాలు ఉద్భవించాయి. అవి రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం. ఇవి ఈ ఆలయ పవిత్రతకు గుర్తులు. ఒంటిమిట్ట ఆలయం ఒకే రాతితో చెక్కిన శ్రీరాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలతో అద్భుతంగా వెలిసింది. ఇక్కడే బమ్మెరపోతన భాగవతం రాసి రామునికి సమర్పించారు. ఆయన తెలుగు సాహిత్యాన్ని దివ్యమయ్యేలా చేశారు.